బూత్ ఏరియా నాయకులు బెల్ట్ షాపు, అట్లాగే పెద్ద బెల్ట్ షాప్ వచ్చేటప్పటికి మండల స్థాయి నాయకులు, అట్లాగే బార్లు వైన్ షాపులకు వచ్చేటప్పటికి డబ్బులు, దాంట్లో కమిషన్లు ఎమ్మెల్యేలకి, ఇన్ని నడుస్తున్నాయి. 3 లేయర్లు తింటున్నారు ఇక్కడ. జగన్ టైంలో అది అవ్వలేదు కదా, లేదు అసలు బెల్ట్ షాప్లే లేవు కదా, లేవు. ప్లస్ డబ్బుల పరంగా క్యాష్ తీసుకున్నారు, ఇప్పుడు కూడా క్యాష్ తీసుకుంటున్నారుగా. ప్లస్ ఇది కూడా తీసుకున్నారు డిజిటల్ పేమెంట్స్. అయితే డిజిటల్ పేమెంట్స్ ఏంటి వచ్చింది ప్రాబ్లం అప్పుడు? ఇప్పుడు ఎవడి షాప్ ఆడిది, ఎవడి షాప్ తరపున ఆడిది ప్రైవేట్ది. కాబట్టి వాడి షాప్ లో ఆడే అకౌంట్కే వెళ్తుంది. ఒకవేళ తప్పు అకౌంట్ తప్పుగా డబ్బులు ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 80 రూపాయలు కొట్టబోయి 800 కొట్టాడు అనుకోండి, ఇదిగో అన్నాను చూపెడితే వాడు ఎదురు ఇవ్వడానికి వీలవుతుంది, వెంటనే ఇస్తాడు. గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు కదా, అది అప్పుడు సమస్య. దాని వలన ఇంకోటి ఏంటది, మొత్తం అంతా కలిపి ఒకటే అకౌంట్ కింద పెట్టడం. అప్పుడు జరిగింది ఏంటి మనకి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ అదేది బ్రాండ్ ఫ్యాక్టరీ అనేది ఉండేది, బట్టల కొట్టు, పేద బట్టల కొట్టు. దాంట్లో ఏం పెట్టేవాళ్ళు, ఎవరికాళ్ళు తయారు చేసిన కంపెనీలు అయ్యి ఒక్కొక్క ఏరియా, ఒక 100 చదరపు అడుగుల్లో ఒకడు, 200 చదరపు అడుగుల్లో వాళ్ళ స్తోమతను బట్టి అక్కడ అద్దెకి తీసుకునేవాళ్ళు. తీసుకుని వాళ్ళ తరపున ఒక మనిషి అక్కడ ఉంటారు, అమ్ముతుంటారు. బిల్లు మామూలుగా బ్రాండ్ ఫ్యాక్టరీ పేరునే ఇస్తారు, ఇంక్లూడింగ్ డిస్కౌంట్ అవన్నీ కూడా. డబ్బులు